హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చాందిని నాయుడు. ఈరోజు న్యూస్ స్టార్ట్ చేసే ముందు ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈరోజు న్యూస్ వచ్చేసి నారీ పవర్. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సై అంటున్న నారీమణులు. తొలి లోక్సభ ఎన్నికల్లో గెలిచిన 22 మంది మహిళలు. 2009లో 50 దాటిన మహిళా ఎంపీల సంఖ్య. 2019లో అత్యధికంగా 78 మంది గెలుపు. లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం 1951లో 22 మంది, 1957లో 22 మంది, 1962లో 31 మంది, 1967లో 29 మంది, 1971లో 28 మంది, 1977లో 19 మంది, 1980లో 28 మంది, 1984లో 43 మంది, 1989లో 29 మంది, 1991లో 39 మంది, 1996లో 40 మంది, 1998లో 43 మంది, 1999లో 49 మంది, 2004లో 45 మంది, 2009లో 59 మంది, 2014లో 66 మంది, 2019లో 78 మంది. టైమ్ మ్యాగజైన్ 2024 సంవత్సరానికి గాను 100 మంది ప్రభావపూరిత వ్యక్తుల జాబితా ప్రకటించింది. ప్రపంచవ్యాప్త ఉద్దండులతో పాటు కోయంబత్తూరులో జన్మించి అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు కూడా ఈ ఎంపికైన వారిలో ఉన్నారు. వారిలో ఒకరు ఆస్ట్రోఫిజిస్ట్ ప్రియంవద రంగరాజన్. కృష్ణబిలాలను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా సృష్టి పుట్టుకను విశదం చేయగల మర్మాన్ని ఈమె విప్పుతున్న తీరు అసామాన్యమని టైమ్ భావించింది. జోకోవిచ్కు లారియస్ అవార్డు. పురుషుల టెన్నిస్ ప్రపంచ నంబర్ 1 నోవాక్ జోకోవిచ్ ప్రతిష్ఠాత్మక లారియస్ అవార్డ్ స్పోర్ట్స్ వార్షిక అవార్డుల్లో మెరిశాడు. 2023 సంవత్సరానికి గాను పురుషుల విభాగంలో ఈ సెర్బియా దిగ్గజం ఉత్తమ క్రీడాకారుడు పురస్కారం గెలుచుకున్నాడు. జోకోవిచ్కు ఈ అవార్డు లభించడం ఇది 5వసారి. 2023లో జోకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్, గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించడంతో పాటు వింబుల్డన్ టోర్నీలో రన్నర్-అప్గా నిలిచాడు. సీజన్ను టాప్ ర్యాంకుతో ముగించాడు. మహిళల విభాగంలో స్పెయిన్ ఫుట్బాల్ ప్లేయర్ బొన్మాటి ఉత్తమ క్రీడాకారిణి అవార్డు అందుకుంది. థ్యాంక్ యూ.